మద్యం కుంభకోణంలో ఆర్డర్ ఫర్ సప్లైలది కీలక పాత్ర. మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీలు చేసుకునే విన్నపం ఇది. ఆటోమేటిక్ ఆర్డర్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వం మాన్యువల్ విధానం తీసుకొచ్చి కంపెనీలకు చుక్కలు చూపించింది. ఏ కంపెనీకి ఎన్ని ఆర్డర్లు ఇవ్వాలి, ఏ కంపెనీలను ప్రమోట్ చేయాలి, ఏ కంపెనీలను తొక్కేయాలి అనే వ్యూహరచన అప్పట్లో ఎక్సైజ్ శాఖలో జరిగింది. A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో అధికారులు కొన్ని కంపెనీలపై అమితమైన ప్రేమ చూపించారు. ఒక్క 2020లోనే 111 OFSలు తిరస్కరించారు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని కంపెనీల వినతులను ఏకపక్షంగా తిరస్కరించి ఊరు పేరు లేని కొత్త బ్రాండ్లకు 100% ఆర్డర్లకు అనుమతులిచ్చేశారు. ఫలితంగా లిక్కర్ మార్కెట్లో జే బ్రాండ్ల హవా కొనసాగింది. కొన్ని కంపెనీలను కమిషన్ల పరిధిలోకి తీసుకొచ్చిన ఆర్డర్లు పునరుద్ధరించారు. కొన్ని బ్రాండ్లను ప్రోత్సహించడం, కొన్నిటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందని ఛార్జ్షీట్లో సిట్ స్పష్టం చేసింది.